బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. బనకచెర్లపై చర్చకు నో చెప్పింది. ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ పంపించింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఉంది. బనకచెర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. బనకచెర్లపై చర్చించాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. బనకచెర్లపై చర్చకు నో చెప్పేసింది. ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ పంపించింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఉన్న నేపథ్యంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, రేపు కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. వాస్తవానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం. అపెక్స్ కౌన్సిల్ కి చైర్మన్ గా కేంద్ర జలశక్తి మంత్రి ఉంటారు. సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. సో ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఉంది. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాను ఏపీ సింగిల్ ఎజెండాకు పంపించింది. బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలని చెప్పి సింగిల్ ఎజెండాని ఏపీ పంపించింది. అయితే దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అబ్జెక్షన్ చెప్తూ ఈ రోజు ఉదయమే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖను రాసింది. బనకచెర్లను సింగిల్ ఎజెండాగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. బనకచెర్ల పైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. గతంలో పూర్వతరము అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాము. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా జిఆర్ఎంబి అనుమతి లేదు, దానికి కేఆర్ఎంబి అనుమతి లేదు. అంతేకాకుండా ఒక బేసిన్ నుండి మరొక బేసిన్ కి జలాన్ని తరలించడం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధము. సో ఇన్ని ఉల్లంఘనలు చేస్తూ నిర్మిస్తున్నటువంటి బనకచెర్లకు సంబంధించి చర్చించాల్సినటువంటి, ప్రత్యేకంగా సింగిల్ ఎజెండాగా పెట్టుకొని చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ రోజు రాసినటువంటి లేఖల వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి కొన్ని ప్రతిపాదనలు రేపు చర్చించాల్సినటువంటి అంశాలకి సంబంధించినటువంటి ఒక ఎజెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి మంత్రికి పంపింది. అందులో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా అనుమతులు లేకుండా పెండింగ్ లో ఉన్నాయి. దాంతో కరువు పీడిత ప్రజలకు, జిల్లాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. అందులో పాలమూరు, దిండి, ఈ విధంగా అనేక ప్రాజెక్టులు అనుమతులు రావాల్సి ఉంది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించాలి, ఓన్లీ బనకచెర్ల మీదనే చర్చించాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఈ రోజు కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి కౌన్సిల్, అపెక్స్ కౌన్సిల్ సమావేశం, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పైన అయితే సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఏర్పడింది. థ్యాంక్ యూ నరసింహరావు.